అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మనం వెన్నపూస ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇలా 15 రోజులకి అలాగా పాల మీద మీగడ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని ఇలా ఒక పాత్రలో వాటర్ పోసేసుకుంటానండి. క్లీన్ చేసిన వాటర్ ఏమో ఇలా పక్కన ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకున్నాను. చూశారు కదా, ఆ క్లీన్ చేసుకున్న నెయ్యిని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కరుగుతూ ఉన్నదనమాట నెయ్యి. ఈలోపు మనం మునగాకు కోసుకోవటానికి వచ్చానండి. నెయ్యిలో ఈ మునగాకు వేసి కాసుకుంటే మనకి బాగా ఐరన్ అనేది ఉంటుంది. చూశారు కదా, కలబంద తలకు పెట్టుకుందామని కలబంద, వేపాకు ఇవన్నీ కోసుకుందామనేసి చూసారు ఎంత జ్యూసీగా ఉందో. గోరింటాకు మొక్కలు చూసారా, డకార్లు ఎలా వచ్చాయో. ఇవి మన కింద ఇంట్లో వాళ్ళయండి. ఇలాగా వేపాకు, కలబంద, మునగాకు అన్నీ కోసుకొని ఒకసారి దిగాను కదా కిందకి అనేసి మొత్తం కోసేసుకొని అయితే వస్తున్నానండి. ఇలా నెయ్యి అయితే కాగుతుంది కిందే కాబట్టి సిమ్లో పెట్టేసి వచ్చానండి. ఒక పక్క నెయ్యి కాగుతుంది, ఫ్రెష్గా చెట్టును మునగాకులు కోసుకొని ఇలా కొంచెం ఒక గుప్పెడు గోరింటాకు దొరికింది. చూసారా, ముగ్గు అయితే ఆరిపోయిందండి బాగా. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇవి తలక పెట్టుకోవటానికి పక్కన పెట్టుకున్నాను. కలబంద, వేపాకు, గోరింటాకు ఇవి కొంచెం పెరుగు యాడ్ చేసేసి తలక పట్టేసుకుంటే ఒక 1 అవర్ వదిలేస్తాను. ఇలా నెయ్యి అయితే కరుగుతుందండి. చూసారు కదా, ఇంకొంచెం సేపు కాగబెట్టాక మునగాకు కడిగి ఇద్దండి. ఈ విధంగా కరివేపాకు ఎలా వేస్తామో అలాగా యాడ్ చేసుకోవాలి. ఆ నురుగంతా అయిందాక ఆ మునగాకుని వేస్తే ఊరికే మగ్గి పడిపోద్దండి. ఊరికే కలర్ చేంజ్ అయిపోతుంది, బాగా క్రిస్పీగా అయిపోతుందండి. ఆకు కదా, వేడి వేడి నెయ్యిలో వేయగానే చూసారు కదా ఏ విధంగా వెంటనే కలర్ చేంజ్ అయింది. చూసారా, ఇలాగా అదంతా వడగట్టుకుంటానండి. ఇలా స్ట్రైనర్లో గిన్నెలోకి పెట్టి వడగట్టేసుకొని శుభ్రంగా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వడగట్టిన ఆకులో అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి. వేడి వేడిగా ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. చూసారా, ఈ ఆకు హెల్త్కి మంచిది. మనకు అసలు మునగాకేసి కాసామని కూడా తినేదాకా ఎవ్వరికి తెలియదండి. తెలియకుండానే ఎక్కువ ఐరన్ మన బాడీకి ఈ విధంగా నెయ్యి ద్వారా కూడా అందుతుందండి. ఇలా తయారు చేసుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా కరివేపాకు, మునగాకు అలా వేసుకోవచ్చు. చూసారా, నెయ్యి కాగి పెట్టేసుకొని ఒక పక్క నెయ్యి కాగుతుంది. నేను ఇల్లు సగం ఊడ్చేసానండి. ఈ పోగులన్నీ ఇలా ఏ రూమ్ కా రూమ్ చిమ్ముకుంటాను కదా, అదంతా చాట్లోకి ఎత్తేసేసుకుంటాను. మొత్తం అంతా ఒకే చోటకి ఎందుకని అలాగా ఏ రూమ్ ఆ రూమ్ చిమ్మేసుకుంటానండి శుభ్రంగా. ఈ విధంగా చాట్లోకి అయితే ఈ కసువు పోగులన్నీ ఎత్తేసేసుకుంటాను. సగం పని అయిపోతుందండి. ఇలాగా చూశారు కదా, చాట కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. మొత్తం ఎత్తి డస్ట్బిన్లో అయితే వేసుకున్నానండి. అదే ఆ పని అమ్మాయి వచ్చినప్పుడు ఆ డస్ట్బిన్ తీసుకెళ్తుంది. ఈ వడగట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, మేగడ కాచినప్పుడు అవి మొక్కలు కొడ్డించుకుంటున్నాను. బాగా బలం అండి ఈ నీళ్ళు. చాలామంది అయితే మా ఊర్ల వైపు తాగుతారు వాళ్ళు. కొంచెం స్మెల్ వస్తుందని నేనైతే తాగను, కానీ మొక్కలకైతే వేసుకుంటానండి. చాలా మంచిగా కొంచెం కొంచెం వేస్తాను, ఎక్కువ క్వాంటిటీ ఏమేను. వేసాక కొంచెం ఒక జగ్గు నీళ్ళు పోసేస్తాను మొక్కల్లోనే. ఆ విధంగా లేదంటే మనం బకెట్లో కూడా పోసేసుకొని ఒక బకెట్ నీళ్ళల్లో కలుపుకోవచ్చు. స్నానం చేసేసి దీపారాధన చేసుకుందామని వంట పని అయితే కూరగాయలు కట్ చేసుకున్నానండి. దీపారం అయ్యాకే టిఫిన్ చేసి ఆ తర్వాతే వంట చేస్తానండి. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం అన్నీ రెడీగా పెట్టుకుంటానండి. ముందు రోజు సాయంత్రమే దీపాలు అన్నీ తోమి పెట్టుకుంటాను. నా దగ్గర 4 సెట్లు ఉన్నాయండి దీపాలు. ఒకటి తీసేసాక ఇంకొకటి పెట్టేసుకుంటాను. అవి మధ్యాహ్నం టైంలో కొన్ని కడిగేసుకుంటానండి. ఉదయాన్నే అంటే కొంచెం బండ్లు హడావుడిగా ఉంటుంది కదండి, అందుకని మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు తోమేసుకుంటాను. ఎక్కువ క్వాంటిటీ అయితే అమావాస్య టైంలో అప్పుడు మార్నింగ్ టైమే శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. ఒకరోజు ఇలాగ ఒత్తులు పూజకు కావాల్సినవి పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు అది నాగపడగండి, గరిటికే వచ్చి ఉంటుంది. ఆ పాలతో అభిషేకం చేసి పువ్వులు అన్నీ అలంకరించుకొని చక్కగా ఒక నూలు పోగు అలాగ దారంతో చేస్తానండి. నేను 5 పోగులు 9 పోగులు అలాగా. ఒక చిన్న చిన్న మల్లెపూలు ఉన్నాయండి, చాలా బాగుంటాయి ఆ మల్లెపూలు.
అవి గుండు మల్లెలు అంటారు. తర్వాత ముద్దగా మన గులాబీ పూలా పూస్తుంది. అవి అన్ని రకాల పువ్వులు, శంకు పూలు, మన బాల్కనీలో పూసిన పూలన్నీ గన్నేరు పూలు కింద తెచ్చుకున్నానండి. అవన్నీ రకాల పువ్వులతోటి సుబ్రహ్మణ్య స్వామి పూజ, అష్టోత్తరం అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈ విధంగా మనకి గుళ్ళకెళ్ళి చేసుకోలేనప్పుడు మనం గుడికి అంటే ఎండలకి అది కొంతమంది వెళ్ళలేం కదండి. ఇలా ఇంట్లో అయినా సరే స్వామికి మన చేత్తో ఈ విధంగా చేసుకుంటే మనశ్శాంతిగా ఎక్కడో తోచుకుంటూ రష్గా వెళ్ళి చేసుకోలేం కదండి. ఇలా మనకి ఉన్న దాంట్లో అందుబాటులో ఉన్న దాంట్లో ఒక 1/2 లీటర్ ప్యాకెట్ తెచ్చి డబ్బాలో పోసుకొని ఏ రోజు ఆ స్వామికి అలాగా అభిషేకము అలా చేసుకుంటానండి. ఈ విధంగా అభిషేకం అది అయ్యాక వాటర్తో శుద్ధి చేసుకొని విగ్రహాలు అన్నీ కుంకుమ, గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకొని పువ్వులతోటి దీపం ధూపం అన్నీ వేసుకుంటానండి. ఈ విధంగా ఇప్పుడు పూజ అయితే ప్రారంభిస్తున్నానండి. అగరబత్తీలు చాలా బాగున్నాయండి. ఇవి అగరబత్తీలు మేము ఇక్కడ తిరుపతి వెళ్తాం కదండి, లడ్డూ కౌంటర్ అక్కడ తెచ్చేవాళ్ళము. ఈసారి ఇక్కడ కొత్తగా నరసింహస్వామి టెంపుల్ ఏదో వెలిసిందండి, అక్కడ తీసుకున్నాం. చాలా బాగున్నాయి, న్యాచురల్గా స్మెల్ కూడా ఎక్కువ లేదు కానీ చాలా బాగా ఉన్నాయి. చూశారు కదా. ఈ విధంగా ధూపదీప నైవేద్యాలు అనంతరం హారతి కర్పూర నీరాజనం ఇస్తున్నాను. నీరాజనానంతరం నేను ఈ విధంగా స్వామికి ప్రసాదము అవన్నీ నీరాజనం చూయించేసుకున్న తర్వాత హారతి నేను తీసుకొని మీరు కూడా తీసుకోండి. మీ అందరి కుటుంబాలకు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అభిషేకం చేసిన పాలు ఇంకొంచెం వాటర్ కలిపి తులసమ్మకైతే ఇలా వడ్డించేసుకున్నానండి. తర్వాత 2 అగరబత్తీలు తెచ్చి వెలిగించి కొంచెం ఒక 2 పుష్పాలు, కొంచెం ఎండు ద్రాక్ష పెట్టుకుంటా. చూశారు కదా, స్వాములందరినీ మన బాల్కనీలో పువ్వులతోటి మన పువ్వులన్నీ మన స్వాములకే పూచినట్లు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్కటి. చూశారు కదా, సువర్ణ పుష్పాలు ఎంత చక్కగా ఉన్నాయో. సుబ్రహ్మణ్య స్వామికి చూడండి అన్ని రకాల పువ్వులు పెట్టాను. శంకు పూలు, మల్లెపూలు, గన్నేరు పూలు, కనకాంబరాలు, అన్నీ పసుపు పచ్చ పూలు, మన గణేశుడికి గరిక అన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఆ సుబ్రహ్మణ్య స్వామి. పూజ అనంతరం ఇలాగ కూరగాయలు కట్ చేసుకున్నాను కదా, కోడిగుడ్డు మునక్కాయ పులుసు చేసి రైస్ అయితే కుక్కర్లో పెట్టేశానండి. ఇలాగ పులుసు ఒక పక్క ఉడుకుతుంది. ఇలా పులుసు అయితే బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. తర్వాత వెళ్ళి దగ్గరలో షాప్ ఉందండి, సూపర్ మార్కెట్. ఇలా బ్రెడ్, బనానా అవన్నీ కొన్ని కావాల్సినవన్నీ తెచ్చుకున్నానండి. బాయ్ అండి.